దేవుడు చేసినటువంటి అనేక మేలులకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ భక్తి శ్రద్ధలతో మనమందరము యొక్క దివ్య బలిపూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యొక్క పరమ పవిత్ర విందులో యోగరీతిగా పాల్గొన నిమిత్తము మన పాపములను తప్పిదములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాపమన్నింపును క్షమాపణను అడిగి పెట్టుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నికైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవాలని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. సర్వశక్తిగల సర్వేశ్వర, ఉత్థానమైన నీ కుమారుడు క్రీస్తు మమ్మును ప్రేమించి మాతో వాసము చేయుచున్నాడన్న సత్యమును గ్రహించి నిన్ను స్తుతించున్నాము. అతని ఉత్థాన శక్తి ప్రభావమున మేము మాలోని విభేదములను విస్మరించి సమైక్యముగా జీవించి నిత్య జీవనమును పొందుటకు పాత్రలము అగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించడు మా ప్రభుని కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనం నుంచి 37వ వచనం వరకు.
విశ్వాసుల సంఘము ఒకే మనస్సుతో ఒకే హృదయముతో జీవించుచుండెను. వారికి చెందిన ఆస్తిపాస్తులను ఇది నా సొంతము అని ఎవడు చెప్పుకొనుట లేదు. వారికి ఉన్నదానిని అందరూ పంచుకొనుచుండిరి. ప్రభువైన యేసు పునరుద్ధాన గూర్చి అపోస్తులు మహాశక్తితో సాక్ష్యములిచ్చిరి. సర్వేశ్వరుడు తన దైవకృపను సమృద్ధిగా వారిపై కుమ్మరించెను. ఆ సంఘములో ఏ ఒక్కనికి కొరత లేదు. ఏలైనా పొలము గలవారు ఇండ్లు గలవారు వానిని అమ్మి వచ్చిన పైకమును అపోస్తుల యొద్దకు తెచ్చుచుండిరి. ఆ పైకము వారి వారి అవసరములకు తగినట్లుగా పంచిపెట్టుచుండిరి. సైఫ్రాసు దేశమున జన్మించిన లేవీయగు యేసేపు అనువాడు ఒకడుండెను. వానిని అపోస్తులు బర్నబా అని పిలుచుచుండిరి. బర్నబా అనగా ఉత్సాహపరచువాడు అనే అర్థము. అతడు తన సొంత భూమిని అమ్మి వచ్చిన పైకమును తెచ్చి అపోస్తుల పాదముల చెంత పెట్టెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేషునికి వందనములు. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. దేవాది దేవునికి వందనములు అర్పింపుడు. అతడు మాత్రమే మహాద్భుతాలు చేయును. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషంలోని భాగము ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 3వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 7 నుండి 15 వరకు వాక్యము. నీవు మరలా జన్మింపలేనని నేను చెప్పినందున నీవు ఆశ్చర్యపడవలదు. గాలి తనకు ఇష్టమైనట్టులా వీచును. నీవు దాని శబ్దమును వినదవే కాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడకు పోవునో ఎరుగవు. ఆత్మ వలన జన్మించే ప్రతివాడును అటులనే ఉండును అనెను. అది ఎటుల సాధ్యమగును అని నికోదేము అడిగెను. అందులోకి యేసు, నీవు ఇశ్రాయేలు బోధకుడవై ఉండియు దీనిని ఎరుగవా? మేము ఎరిగిన దానిని చెప్పుచున్నాము, చూచిన దానికి సాక్ష్యమిచ్చుచున్నాము, కానీ మా సాక్ష్యమును మీరు అంగీకరింపరు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను మీతో భూలోక సంబంధమైన విషయములు చెప్పినా మీరు నమ్ముటలేదు. ఇక పరలోక సంబంధమైన విషయములు చెప్పిన ఎడల ఎట్లు నమ్మెదరు? పరలోకము నుండి దిగివచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవడును పరలోకమునకు ఎక్కిపోలేదు. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్య జీవము పొందుటకు అట్లే మనుష్య కుమారుడును ఎత్తబడవలెను అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మాటలలో మరలా యేసుక్రీస్తు వారు నికోదేముతోటి ఈ సంభాషణను జరిగించు మరికొన్ని మాటలు యేసయ్య మాట్లాడుట మనము విని ఉన్నాం. ఇక్కడ ఈ మాటలలో నికోదేము చెప్పుచున్నాడు కదా, మేము ఎరిగిన దానినే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యము ఇచ్చుచున్నాము, కానీ మా సాక్ష్యమును మీరు అంగీకరింపరు అని చెప్పుచున్నాడు. ఇక్కడ వినిన దానిని గురించి, చూచిన దానిని గురించే వీరు సాక్ష్యం ఇచ్చున్నారు, కానీ చూడనివి ఉన్నవి. బైబిల్ వాక్యం చెప్పి సెలవిస్తుంది కదా, కంటికి కనిపించినవి మనకు అనేకములు ఉన్నవి.
అగమ్య గోచరములైనటువంటివి విషయములు అనేకములున్నవి. వీటన్నిటిని గురించి మాట్లాడితే మనకందరికి కూడా అసలు ఉన్నవా, నిజమేనా అనేటువంటి అనుమానాలు అనేకం వచ్చేస్తాయి. ఎందుకని? మనము వాటిని చూడలా, వాటిని గురించి మనం ఎప్పుడు కూడా వినలా. మనము దేని గురించి అయితే మాట్లాడుతూ ఉంటామో అవన్నీ కూడా వినినటువంటివి, చూసినటువంటివి. ఇది మన అనుభవం. ఈ అనుభవాన్ని బట్టే మనమందరం కూడా మాట్లాడటము, చూసామని, విన్నామని, అనుభవించామని మనం మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. యేసయ్య అంటున్నాడు కదా, ఈ లోక సంబంధమైనటువంటి విషయములనే మీరు అర్థము చేసుకోలేకపోతే పర సంబంధమైనటువంటి విషయములను గురించి నేను మాట్లాడినా మీరు ఎలా అర్థం చేసుకుంటారు? ఇక్కడ ఈ లోకంలో ఆయన కంటికి కనిపించున్నాడు, ఆయన ప్రేమను అనుభవించున్నాం, ఆయన చేసిన అద్భుత ఆశ్చర్యకార్యములను మనము గమనించాం. ఇవన్నీ తెలిసి కూడా విశ్వాసము కలగట్లేదు. ఇవన్నీ చూసి కూడా మనలో ఉత్తేజం రావట్లా, విశ్వాసము బలపడట్లా, మార్పు రావట్లేదు. మరి అటువంటిది పరసంబంధమైన విషయములు ఎందుకని? ఆ విషయములను చూసిన మనుషుడు ఎవరు లేరు. చూసి తిరిగి వచ్చి ఇదిగో ఇది ఇలా ఉండబోతుంది అని చెప్పగలిగిన మనుషులు లేరు. దర్శన గ్రంథంలో యోహాను గారికి దేవుడు దర్శనాన్ని బట్టి రానున్న విషయాల గురించి, జరగబోచినటువంటి విషయములను గురించి ముందుగానే తెలియచేయడం బట్టి ఆ దర్శనములను ఆయన వివరించి రాశారు. వాటిని అర్థము చేసుకొని ఆ జ్ఞానం కలిగి మనం ప్రవర్తించటమే. కానీ ఒక మనుషుడు ఈ లోకమును దాటి వెళ్ళి మరలా తిరిగి వచ్చి నేను చూశాను అని చెప్పుట జరగని పని. అలా జరిగింది ఒక్కరితోనేనంట. ఇక్కడ వాక్యము ప్రకారము పరలోకము నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవడును పరలోకమునకు ఎక్కి పోలేదు. పరలోకమునకు వెళ్ళేటువంటి సమయం మనకందరికి ఇంకా ఉంది. తుది తీర్పు రావాలి. ఆ తీర్పు తర్వాత కుడి ప్రక్కన, ఎడమ ప్రక్కన ప్రజలు నిలవబడాలి. వారు వేరు చేయబడిన తర్వాతే కుడి ప్రక్కన ఉన్న వారికి పరలోక రాజ్యము, ఎడమ ప్రక్కన నిలిచిన వారికి నిత్య నరకము ఇవ్వబడుతుంది. ఈ మాటలలో యేసయ్య మనందరికీ కూడా చెప్పుచున్నారు, పరసంబంధమైన విషయములను అర్థము చేసుకోవాలనంటే తప్పక ఆత్మ జ్ఞానము మనం కలిగి ఉండాలి. ఈ వాక్యము, ఈ గ్రంథము రహస్యములతో నింపబడి ఉన్నది. దీనిని అర్థము చేసుకోవాలనంటే మనిషి తెలివితేటలు, లోక సంబంధమైన జ్ఞానము పనికిరాదు. ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము, ఆత్మ సంబంధమైనటువంటి ప్రేరణ ఉన్నప్పుడు మాత్రమే ఈ రహస్యములను వెల్లడి చేయగలుగుట, ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించుట సాధ్యమైంది. అలా కాక అర్థము కానటువంటి వారు వక్రీకరించుటకు, స్వలాభము కోసము దానిని ప్రకటించుటకు, ప్రజలను మోసం చేయుటకు దేవుని యొక్క వాక్యమును ఈ కాలంలో అనేక మంది ఉపయోగించుకుంటూ ఉన్నారు. చెప్పబడేటువంటిది నిజమా అబద్ధమా అని తెలుసుకోగలిగినటువంటి జ్ఞానము వాక్యమును బట్టి మనమందరం కూడా పొందుకోవాలి. పొందుకున్న రోజున యేసయ్య చెప్పేటువంటి ప్రతి మాట, వినినటువంటి వాక్యము, చదివబడినటువంటి వాక్యము అర్థము చేసుకొని దానిని బట్టి మార్పు చేసుకోగలిగినటువంటి అవకాశము ఉన్నది. లేకపోతే మన అజ్ఞానాన్ని బట్టి ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది అపోహో, ఏది సత్యమో గ్రహింపక మోసపోయేటువంటి పరిస్థితులు మనందరికి కూడా ఉన్నవని ఒకసారి తెలుసుకొని మనమందరము కూడా జ్ఞానము కోసము ప్రార్థన చేద్దాం. పరలోక సంబంధమైనటువంటి జ్ఞానము మనము పొందుట కొరకు ప్రార్థన చేద్దాం. ఆ జ్ఞానము వలన దేవుని మనస్సును, ఆయన ఆలోచనలను, ఆయన ప్రణాళికలను మనమందరము కూడా తెలుసుకొని ఆ నిత్య జీవితాన్ని బట్టి మనమందరము ఈ లోకంలో ఉండగానే సిద్ధపడటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. నిరాకర రూపా నిరాధారణ చేయక నీ సుతుని ఇలలో సాకార రూపు జూచి నిరాకర రూపా నిరాధారణ
సహోదరులారా, నేను మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. ప్రభు తన నామశుద్ధి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేమెల్లప్పుడూ ఈ పవిత్ర పాస్కా పరమ రహస్యముల నిర్వహణయందు ఆనందోత్సాహములను కలిగి ఉండునట్లు అనుగ్రహింపుము. మాకు నూతన జన్మనొసగిన ఈ పరమ పవిత్ర కార్యమును మేము తరచుగా నిర్వహించుచు నిత్యానందపు స్థితికి చేరుకొందుముగాక. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకన అతని మరణము మా మరణమునకు విముక్త ధనమాయను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయను. కావున మానవ జాతి అంతయు పాస్కా ఆనందముతో నింపబడి నిన్ను స్తుతించున్నది. శక్తిమంతుడైన పరలోక వాసులను దోతల దళములను మీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామ్మును వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తనిష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా. ఆ విధముగననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుము. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించుదము, నీ ఉత్థానమును చాటిదము. నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు యప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా జయరావు పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థానముగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలెగు మరే మాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మును స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుండి మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా,
అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన క్రీస్తు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఎంట ప్రవేశించుటకు నేను పాత్రుడు కాను. నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రసాద బిందు, దివ్య సప్రసాద బిందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద బిందు, ఇది వర ప్రసాద బిందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. నయమునరారి ప్రియమునరారి విందులోన పాల్గొనరారి. నయమునరారి ప్రియమునరారి విందులోన పాల్గొనరారి. చేకొనరారే లోకొనరారి భక్తితో గైకొనరారే. చేకొనరారే లోకొనరారే భక్తితో గైకొనరారే. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. ప్రభుని పిలుపును అందుకున్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. ప్రభుని పిలుపును అందుకున్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. పరిశుద్ధ శ్వేత వస్త్రములు ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. పరిశుద్ధ శ్వేత వస్త్రములు. ఓ ప్రభువా, మాకు విమోచనమును దయచేసిన పవిత్రమైన నీ రక్షణ కార్యములు ఈ జీవితమందు మాకు సహాయపడి మమ్ము ఉత్థాన జీవిత ఆనందమునకు పాత్రులను చేయునుగాక. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించదము. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వనికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ప్రేమించారు, జీవమిచ్చి ప్రేమించారు. యేసు నన్ను ప్రేమించారు,
జీవమిచ్చి ప్రేమించారు. తల్లి కన్నా తండ్రి కన్నా, తల్లి కన్నా తండ్రి కన్నా, దేవాని ప్రేమే నిన్నా, దేవాని ప్రేమే నిన్నా. నన్ను పోషించారు, రక్తమిచ్చి పోషించారు. యేసు నన్ను పోషించారు, రక్తమిచ్చి పోషించారు. తల్లి కన్నా తండ్రి కన్నా, తల్లి కన్నా తండ్రి కన్నా, దేవాని